దీపావళి అనేది ఒక్కరోజు. ఒకరోజు. ఒకరోజు. కానీ దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి అని చేస్తాం. హ్మ్. అది పండగలో భాగమే తప్ప పండగ కాదు. హ్మ్. పండగకి ప్రిల్యూడ్ అంటారే, హ్మ్. అట్లా. ఓకే. దానికి ఆ రోజు అభ్యంగన స్నానాలు చేయడం, కొత్త బట్టలు కట్టుకోవడం అట్లాంటివన్నీ చేస్తాం. దీపాలు వెలిగించుకునేది, లక్ష్మీదేవిని పూజ చేసేది అంతా దీపావళి నాడే. హ్మ్. మనకి అంతే. కానీ ఉత్తర దేశం వాళ్ళు మాత్రం ఎక్కువ రోజులే చేసుకుంటారు. వాళ్ళకుంది. ఓకే. ఏదైనా సరే ఒక పండగ ఒక ప్రాంతం వాళ్ళు ప్రధానంగా చేసుకుంటే దాన్ని ఎక్కువ రోజులు చేసుకుంటారు. ఓకే. మనం సంక్రాంతి చేసుకుంటాం. హ్మ్. ఉత్తర దేశంలో దీపావళి చేసుకుంటారు. ముందు రోజు నరక చతుర్దశి, దానికన్నా ముందు రోజు ధనత్రయోదశి. అప్పటికి 3 రోజులైనాయి. హ్మ్. దీపావళి మూడో రోజు. ఆ తరువాత రోజు గోవర్ధన పూజ. ఓకే. ఆ తరువాతి రోజు భ్రాతృద్వితీయ. ఓకే. ఆ తరువాతి రోజు భగినీ హస్తభోజనం. ఆ తరువాతి రోజు ఉత్తర దేశీయులు చేసుకోరు, మనం చేసుకుంటాము నాగుల చవితి. ఓకే. ఇలా వరుసగా ఉంటాయన్నమాట. ఓకే.